వస్తున్నా, 2 నిమిషాల్లో వస్తానన్నా. సరే అమ్మా. అమ్మా జ్యోతి, జ్యోతి, ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మా. కూతురు అత్తారింట్లో పని మనిషిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఓ తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నానమ్మా. బాధపడకమ్మా, దాన్ని నేను దొరబాబుకి దగ్గరగా ఉండే అవకాశంగా భావిస్తున్నాను. తొలిసారి నువ్వు బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించావు. నీకంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను జ్యోతి. నేను బోనం ఎత్తడం, దొరబాబు నాతో నడుస్తూ గుడికి రావటం నేను ఊహించని అదృష్టమమ్మా. నా కష్టాలు తొలగిపోయి నా భర్తతో కాపురం చక్కబట్టడానికి ఈ రూపంలో తొలి అడుగు పడిందని నేను అనుకుంటున్నానమ్మా. నీ ఆశ నెరవేరాలి జ్యోతి. ఇకనైనా నీకు మంచి రోజులు రావాలి. నాకు సపోర్ట్ చేస్తూ నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావమ్మా. నా వాళ్లతోనే నువ్వు అవమానాల పాలవుతున్నావు. అదే నా మనసుకి కష్టంగా ఉంది. దొరబాబు నీ మీద కోపంగా ఉండటం వల్ల నిన్ను కలవటానికి, నీతో మాట్లాడటానికి కూడా నాకు కుదరటం లేదు. అది సరిపోదన్నట్టు ఇందాకే అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కున్నానమ్మా. ఏంటమ్మా అదే? వ్యక్తిగత కారణాల వలన ఇన్నాళ్ళు జలజక మీద ఆధారపడి బ్రతికాను. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఇందాకే ఒక ఆఫీసులో పనికి చేరాను. తీరా వెళ్ళి చూస్తే అది రాజీవ్ ఆఫీస్. కాకపోతే రాజీవ్ నన్ను ఇంకా చూడలేదు. అమ్మా, దొరబాబు ఇప్పటికే నీతో కలిసి మోసం చేశానని కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన ఆఫీస్లోనే పనికి చేరావని తెలిస్తే కావాలని తనకి చెడు చేయాలని ప్లాన్ చేసి ఆఫీస్లో చేరావని గొడవ చేస్తాడమ్మా. అది తెలుసమ్మా నాకు. అందుకే నేను పనిలో చేరనని చెప్పాను. చేరకపోతే 3 నెలల జీతం అంటే 30,000 కట్టి వెళ్ళమని ఆ మేనేజర్ అంటున్నాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది జ్యోతి? అసలు నువ్వు ఆ పనిలోనే చేరినప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలమ్మా? గట్టిగా మాట్లాడలేకపోయావా? గట్టిగా నిలదీసే అవకాశం నాకు లేదు జ్యోతి. ఎందుకంటే నాకు పనిపించిన తను ఈ కండిషన్స్ అన్ని ముందే చెప్పాడు. రాజీవ్ ఆఫీస్ అని నేను తెలియక వెళ్ళి ఇరుక్కున్నాను. ఒక పని చేయమ్మా, నా దగ్గర నా నగలున్నాయి, అవి అమ్మి డబ్బులు కట్టమ్మా. నువ్వక్కడే పనిచేస్తే చాలా సమస్యలొస్తాయి. బిడ్డ నగలమ్మిస్తే ఆ డబ్బులు వాడుకునే హీన స్థితిలో నేను లేను జ్యోతి. ఇప్పటికే నేను నీకు ఏమీ చెయ్యలేకపోతున్నాననే మనోవేదన నన్ను రోజూ పీడిస్తోంది. మళ్ళీ ఈ డబ్బు కూడా తీసుకుని ఇంకా బాధపడమంటావా? ఎలాగమ్మా మరి? నువ్వేం బాధపడకు. నేను కూడా బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఆ పనేదో రాజీవ్ దగ్గరే చేస్తాను. తన కంట పడకుండా జాగ్రత్త పడతాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడ్ను. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. సరేనమ్మా. అవును, రేపు మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందంట కదా? అవునమ్మా, ఆ సామాన్ కొనటానికనే వచ్చాను. ఆ విషయం నీకెవరు చెప్పారు? ఆఫీస్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. బోనం తర్వాత నీకన్నీ శుభాలే జరుగుతాయని అనుకున్నాను. అలాగే వ్రతం పీటల మీద రాజీవ్ పక్కన నువ్వు కాకుండా శ్రావ్య కూర్చుంటుందనే నా బాధ. దేవుడు నాకు అదృష్టం దక్కకుండా చేశాడమ్మా. కానీ దొరబాబు మనసులో నా స్థానం మాత్రం పదిలంగా ఉందన్న ఆలోచన చాలు ఇలాంటివి ఎన్నైనా భరించడానికి. రాజీవ్ కూడా మనసులో తన పక్కన నువ్వే కూర్చుని వ్రతం చేసుకోవాలని ఉండుంటుంది. కానీ తల్లికి ఎదురు చెప్పలేడు కదా. ఏం చేస్తాడో పాపం. నేను బయలుదేరుతానమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది. అత్తే వాళ్ళు కోపడతారు. సరేనమ్మా, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తమ్మా. ఆరోగ్యం బాగా చూసుకో. ముఖ్యంగా దొరబాబు ఆఫీస్లో జాగ్రత్తగా ఉండు. అలాగే.
అర్జున్ లేడేంటి? ఓ, కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నాడేమో. వాష్రూమ్ లో ఉన్నాడా? మిస్టర్ అండ్ మిస్సెస్ రాజీవ్ శ్రావ్యాల మీద కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి. రోజు మేమిద్దరం కలిసి వర్క్ కోసం ఆఫీస్కి రావాలి. అది చూసి ఆ జ్యోతి రోజు కుళ్ళుకొని ఏడవాలి. కూర్చో రాజీవ్, కూర్చో. నేను బయటికి వెళ్ళాలి. ఆగు రాజీవ్, నేను ఒకదాన్ని నీ క్యాబిన్ లో ఉన్నాను. రీసెంట్ గా భార్యగా నీ జీవితంలోకి వచ్చాను. నీతో ప్రేమను పంచుకోవాలని, జీవితకాలం నీతో కలిసి నడవాలని ఆరాటపడుతున్నాను. నీకోసం ఇంత పరితపించిపోతున్న నన్ను పలకరించలేదు, పట్టించుకోలేదు. అలా సైలెంట్ గా వెళ్ళిపోతే ఏంటి అర్థం? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలని అంటున్నాను. రాజీవ్, నీకోసం స్వయంగా లంచ్ తీసుకొని వచ్చాను, తిని వెళ్ళు. తినే టైం లేదు, తినాలన్న మూడ్ కూడా లేదు. నేను వెళ్తున్నాను. ఆగు రాజీవ్. నేను వైఫ్ గా నీ పక్కన నిలబడింది వెళ్ళిపోవడానికి కాదు, చక్కగా నీతో కాపురం చేయడానికి. శ్రావ్య ప్లీజ్. నేను కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రాజీవ్. ఫస్ట్ టైం నీకోసం లంచ్ తీసుకుని వచ్చాను. నువ్వు తినకుండా వెళ్తే నేను ఫీల్ అవుతాను. నీకోసం నేను పనులు మానుకోలేను. నేను వెళ్ళాలి. ఓహో, ఇంటికి వెళ్ళి జ్యోతితో వంట చేయించుకుని తినాలనే వెళ్తున్నావు కదా? ఇవే మానుకుంటే మంచిది. అనవసరంగా పెద్ద ఇష్యూస్ చేయకు. నువ్వు కూడా పంతంతో బిహేవ్ చేయకు రాజీవ్. కొత్తగా పెళ్ళైన నాకు ఒక వైఫ్ గా నీకు దగ్గరుండి ఫుడ్ వడ్డించాలని, నా చేతులతో తినిపించాలని ఉండదా? నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి రాజీవ్. చెప్పమ్మా. శ్రావ్య నీకోసం లంచ్ తెచ్చింది, తిన్నావా? తినలేదమ్మా, నాకు టైం లేదు, బయటికి వెళ్తున్నా. చూడండి అత్తయ్య, నేను తన కోసం ప్రేమగా లంచ్ తీసుకొస్తే తినకుండా బయటకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు బాధపడకు శ్రావ్య, నేను రాజీవ్కి చెప్తాను. నువ్వు ఫోన్ ఇవ్వు వాడికి. స్పీకర్ ఆన్ చేసే ఉంది అత్తయ్య. రే రాజీవ్, నువ్వు తప్పకుండా లంచ్ చేసే బయటకు వెళ్ళాలి, లేదంటే నేనే అక్కడికి రావాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు నన్ను ఇంకా చిన్నపిల్లాడిలాగా ట్రీట్ చేస్తున్నావు? నా చిన్నప్పుడే బెటర్. నాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేది, నా మాటకి నీ దగ్గర విలువ ఉండేది. నా అభిప్రాయానికి విలువ లేదు, నా ఇష్టానికి స్వేచ్ఛ లేదు. నేను కూర్చోవడం, నిలబడ్డం దగ్గర నుంచి ప్రతిదీ నీ కమాండ్తో కట్టడి చేస్తున్నావు.